ఈ అందమైన కథ మీ జీవితానికి మంచి గుణపాఠం నేర్పిస్తుంది. ఒకసారి ఒక ఇంటికి అగ్ని ప్రమాదం జరిగింది. ఇంట్లో ఉన్న వారందరినీ బయటకు తీసుకువచ్చారు. ఆ ప్రాంతంలో కొంతమంది మంటలు ఆర్పడానికి ప్రయత్నం చేస్తుంటే మరికొంతమంది చూస్తూ ఉండిపోయారు. అదే ఇంట్లో ఒక పిట్టగూడు ఉంది. ఆ పిట్ట తన ముక్కుతో నీటిని తీసుకొని రగులుతున్న మంటలపై పోసి మంటలను ఆర్పడానికి తన వంతు ప్రయత్నం చేస్తుంది. కానీ మంటలు మాత్రం ఆగడం లేదు. పిట్ట కూడా తన ప్రయత్నం ఆపడం లేదు. ఆ పిట్ట తన ముక్కుతో నీటిని నింపుకొని తెచ్చి మంటలపై పోస్తూనే ఉంది. ఆ పిట్ట పడుతున్న కష్టాన్ని చూసి అక్కడ ఉన్న కాకి నవ్వుకుంటుంది. ఏం పిట్ట, నీకు పిచ్చి పట్టిందా? ఆ ఇల్లు చూడు ఎంత పెద్దగా ఉందో, మరి నీ ముక్కు చూడు ఎంత చిన్నదిగా ఉందో. ఈ మంటలు ఆర్పడం నీ వల్ల సాధ్యమని అనుకుంటున్నావని అంటుంది. అప్పుడు పిట్ట అంటుంది, నాకు తెలుసు నేను ఆర్పడం ద్వారా ఈ మంటలు ఆరవని. కానీ ఈ ప్రమాదానికి సంబంధించిన చరిత్ర రాసేటప్పుడు నా పేరు ఈ అగ్ని ప్రమాదంలో మంటలు ఆర్పిన వారిలో ఉంటుంది. కానీ అగ్ని ప్రమాదాన్ని తమాషాల చూసేవారిలో ఉండదు అని అంటుంది. మన కళ్ళ ముందు ఏదైనా ప్రమాదం జరిగితే సాధ్యమైనంత వరకు సహాయం చేయాలి తప్ప ఫోన్లో వీడియోలు తీస్తూ తమాషా చూడకూడదు. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి.